అన్న నమస్తే. నమస్తే అమ్మ. లాల్ సలాం. లాల్ సలాం. బాగున్నారా? బాగుంది. అన్న ఒక మంచి పాటతో సురువు చేద్దాం. పాడండి. ఈ ఎర్ర జెండా గురించి, ఈ అదే. ఎర్ర జెండా గుండెలో ఒరిగిపోయిన అమరవీరులు పేదవోళ్ళే కాబట్టి ఆ పేదవాళ్ళని స్మరిస్తూ అన్న. వాళ్ళ జీవన ఉపాధి ఏ తీరుగుందో హ్మ్. ఆ పాటను పాడి మీకు వినిపిస్తాను. పాడండి. ఏమి మారెను ఏమి మారెనురా ఎలివాడా పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చున్నది ఇంటిలోన గంప కింద కోడి పిల్లల రెట్ట ఉన్నది పెంట దిబ్బల అంచున వెలిసినా ఈ పేదల బతుకులు కంటి నిండా శోకం ఉన్నదిరా తిండి పుష్టి లేక పెదివెలు ఎండి పగిలి తెల్లంగున్నాయి నూనె లేక నెత్తు నెంటుకలు నరపోసోలే తిరుగుతూ ఉన్నాయి నంజు రోగం వచ్చిన పిల్లలురా ఈ పేదల పిల్లలు నవ్వుసుకుంటూ గోసాదిస్తారో ఏమి మారెనురా ఈ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా 130 ఇచ్చిరంట పట్టా ఇల్లు కట్టుకున్న ఇళ్లకు వాళ్ళు పెట్టుకోలే కిటికీ తలుపులు పాతకోనే బొంతలు గట్టిరా ఈ పేదల ఇళ్లకు పై పర్దా పట్టాలంటారా ఏమి మారెనురా ఈ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా బతుకులెందుకు ఈ నంగున్నైరా ఎంత బాగా పాడినావు అన్న. నిజంగా చాలా బాగా పాడినావు. ఆర్ట్ఫుల్గా పాడినావు. పాటలే కూడా నువ్వు పాడుతుంటే నీ కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. చాలా బాగుంది పాట. హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు కొంజర్ల నుంచి దంతాల నారాయణ మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. అన్నతో కొన్ని పాటలు, తన నేపథ్యం ఎక్కడ, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నతో. అన్న, మీరు ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు ఎట్లా, ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు పాటలు ఎట్లా, ఉద్యమంలోకి ఎట్లా పోయారు మీరు? ఇవి నాకు ఒక్కసారి. కొణిజర్ల మండలంలో ఎంఎల్ పార్టీ వారు ఊరు కట్టించారు. ఆ ఊరు సమక్షంలో మేము అక్కడ బతకటానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన సమక్షంలో ఇక అక్కడనే చిన్న పిల్లగాని నేను అరుణోదయ నాగన్న, యశ్పాల్ అన్న, జయరాజ్ అన్న, మన నాగన్న భార్య లక్ష్మక్క, ఆపత కన్నయ్య భార్య లక్ష్మక్క, టీయంకన్న వీళ్ళు వచ్చేది. సుబ్బారావు అన్న వీళ్ళంతా వచ్చి పాటలు పాడుతూ మాకు వాళ్ళ వెనకాల తిరుగుకుంటూ వాళ్ళ ఎమ్మటి డప్పు డ్యాన్స్ అవి నేర్పుతుంటే వాళ్ళతో పాటు కలిసిమెలిసిగా తిరుగుకుంటూ వాళ్ళు పాడే పాటలు ఆ తడికెలమ్మటి ఉండి, మారుమూల గ్రామం ఎక్కడనో పడేసిన ఊరు కాబట్టి ఆ తడికెలమ్మటి ఉండి ఆ డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ అవి అబ్బినాయి. మా ఊళ్ళో వీరభద్రం అని చెప్పేసి నాగన్న పాట పాడితే మా గురువు గారు అతను, ఆయన డప్పు ఆ పాట నాగన్న పాట ఎత్తితే ఆ డప్పు ఉండాల్సిందే. అట్లాంటి గొప్ప దరువేసే వ్యక్తి నాలాంటి వాడిని ఈ ఈ ప్రజలకు అప్పగించి తను విడుకోలు వెళ్ళిపోయాడు. కాబట్టి అతను చాలా మంచి మనిషి. అతను నేర్పిన కళే మాకొచ్చింది. ఏం పేరు ఆయన పేరు? బి వీరభద్రం, బాదావతు వీరభద్రం. చాలా డప్పు వీరభద్రం అని ప్రతి ఒక్క క్యాసెట్లో కూడా నాగన్న క్యాసెట్లో అతని పేరు వస్తుంది. గురువు నాకు. మరి ఉద్యమంలో మీరు ఇట్లా తిరుగుతున్నారు కదా, ఇంకా మీరు ఏమన్నా ఉద్యమ దారి పట్టిరా? ఏమన్నా మామూలుగా ఈ పాటలు కళాకారు రూపాలు ఇట్లుంటున్నారా, లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళారా? మా ఊరు పక్కమటి ఇక్రమ్ నగర్, జంపాల్ నగర్, కాంతి నగర్, ఎల్లన్న నగరు అని ఆ పార్టీ సమక్షంలో నరికిచ్చి పోడు భూమి పేదలకు పంచి
అప్పుడు వాళ్ళ వెనకాల పోయి అక్కడ పాటలు పాడుతా ఉంటే ఆ పాటలల్లో కూడా ఆ ఉద్యమంలో కూడా భాగస్వామ్యం అయ్యి హ్మ్. ఆ పాటలు పాడుకుంటూ ఇక అప్పుడు అబ్బిన కళ ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ ఎక్కడ పాటలు ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ హ్మ్. ఛార్జీకి లేకపోయినా కానీ నిన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. హ్మ్. వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక అతను అమౌంట్ పంపిస్తే నైట్‌కు నైటే బండి లేదు. హ్మ్. బండి లేకపోతే ఏరే వాళ్ళ బండి అడుక్కొని తీసుకొని వచ్చి హ్మ్. అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. పాట అంటే ప్రాణం. పాటతోటే బతుకు. హ్మ్. ఆ పాటే జీవనం. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు మరి మీరు? మేము ఎక్కువ పాటంటే ఎక్కడ ప్రోగ్రాలున్నా గానీ పాటకు పోతా. హ్మ్. అట్లనే ఇట్లా పోతూ కొంచెం ఆర్థికంగా నష్టం లోటు కావటంతోటి ఇగ మళ్ళీ గవర్నమెంట్ ప్రోగ్రాలు, ఈ ప్రైవేట్ ప్రోగ్రాలు అక్కడ ఇక్కడ ఉంటే హ్మ్. కళాకారులు పిలిస్తే ఉపాధి కోసం పోవటం, ఆ పాటలు పాడతాం. హ్మ్. ఇక అట్నే అక్కడ చనిపోయినోళ్ళ పేరు పేరు మీద పాటలు రాయటం, పాడటం హ్మ్. ఇట్లా చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటాం. ఎట్లా ఎవరు తీసుకెళ్తున్నారు ఇప్పుడు నిన్ను ప్రోగ్రామ్స్‌లోకి? ఈ ఇట్లా? ఖమ్మం జిల్లాలో నేను అందరికీ తెలుసు. హ్మ్. ఎవరైనా అక్కడ ఎక్కడైనా గాని కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా పిలుత్తారు. హ్మ్. ఆ! అన్న నోటెడ్. మీరిట్లా ఎళ్తున్నారు గదా! మరి మీ భార్య గిట్లా ఏమన్నా ఆర్థికంగా ఇట్లున్నారు గదా! ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అని అంటారా? అయితే వాస్తవంగా అయితే మేడం మా హ్మ్. భార్య దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగాలేక హ్మ్. ఆమెకెందుకో ఇట్లే ఎళ్ళిపోతా ఉంటే ఆమెకేమనిపించిందో ఏమో హ్మ్. బ్రెయిను సరిగ్గా పని చేయక అట్లా అట్లా ఖమ్మంలో హాస్పిటల్‌లలో చూపిచ్చి ఇగ ఇక్కడ హైదరాబాద్ ఎర్రగడ్డ కూడా చూపిచ్చా. ఇగ హ్మ్. ఆమె చనిపోయింది. ఈ అయ్యో! మధ్యలనే 6 నెలల, 7 నెలల క్రితం చనిపోయింది. అయ్యో! ఇద్దరు పిల్లగాళ్ళు. పిల్లలు. హ్మ్. వాళ్ళని దగ్గరకి తీసుకొని వాళ్ళతోటే జీవనం ఇగ వాళ్ళనే చూసుకుంటూ, హ్మ్. పాటను కొనసాగుకుంటూ ముందుకు పోతున్నా. అయ్యో! అది. బాధాకరమైన ఆ! విషయం. ఇంకా నీకు నచ్చిన పాట? నన్ను ఖమ్మంలో పల్లెలలో తిరుగుతా ఉంటా కాబట్టి మొన్న ఈ మధ్యలో 'రఘురామ్ సార్' ప్రోగ్రామ్ చేసినాం. హ్మ్. పాలంచ కొత్తగూడెం, హ్మ్. సుజాత నగరు ఆ మండలాలలో పోయి పాట పాడుతంటే అక్కడ ఉన్నవాళ్ళు గద్దరన్నొచ్చిండు. గద్దరన్న వాయిసు మంచిగా అన్న నోట్లో కనపడుతుంది. అన్న పాట విధానంలో చూపిస్తాండు అని జెప్పేసి నన్ను యూట్యూబ్‌లో గూడా ఖమ్మం గద్దర అని జెప్పేసి యూట్యూబ్ గూడా క్రియేట్ జేసి మనవోళ్ళు దాంట్లో పెట్టారు. హ్మ్. ఆహ్, ఆ పాట గద్దరన్న పాట పాడి వినిపిస్తా. పాడండి. అమ్మా తల్లి నీ పాదాలకు వందనాలు, వందనాలు. నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలార నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార మాలారా పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార మాయకలారా పాదాలకు వందనాలమ్మో మాయక్కలార నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్ల తల్లులారా ఆహా జనకరి జనారంటూ జనం పాట పాడుతాము రేలరె రేలంటూ రేలా పాట పాడుతాము పాటల్లో అరరరరే పాటల్లో పదము అవుతాము మాయమాలారా మీ పాదాలకు గజ్జానవుతను మా అక్కలార నన్ను గన్న తల్లులార ఖమ్మం జిల్లా అమ్మాలారా. ఎంత బాగా అన్న నిజంగా గద్దర్ పాడినట్టే ఉంది. గద్దరన్న పాడినట్టే. అంటే వాయిస్ గాని, ఆ స్టైలు, ఆ పాడే విధానం గాని మీలో మరో గద్దరన్న కనిపిస్తుండు. నిజంగా చాలా బాగా పాడినవన్న. గద్దరన్న పేరు పెట్టగానే సరిపోదు. మంచిగా దాన్ని గద్దరన్న తగ్గట్టు దక్కియాలి. పాడారు. బాగుంది. హ్మ్. ఇంకా ఫస్ట్ ఫస్ట్ నీకు ఏ పాటతో స్టార్ట్ అయినవు? సారా ఉద్యమం అప్పుడు మా కాడ ఒక ఈ వీరభద్రం అన్న ఆయన ఆ ఉద్యమంలో ఒక నాటికేసినాం హ్మ్. అందరం కలిసి. హ్మ్. ఆ నాటికలో ఒక పాట నేర్పేవాడు. హ్మ్. అయితే ఈ పాట అయితే నీకు బాగుంటది ఇది పాడని చెప్పిండు. హ్మ్. ఎన్నడు గుట్టన్నా మొగడమ్మో నేనేం చేద్దు ఏటి కర్రతోని కుట్టెనమ్మో నేనేం చేద్దు దెబ్బలు తిన్నా నాది ఒళ్ళు తల్లు నేనేం చేద్దు సద్దబూరెలోలే పొంగెనమ్మో నేనేం చేద్దు తెల్లారి పొద్దున్నే తల్లు వడపాడుగాను ఒళ్ళంతా కాపినాడమ్మో నేనేం చేద్దు ఎన్నడు గుట్టన్నా ఈ మొగడమ్మో నేనేం చేద్దు ఏటి కర్రతోని కొట్టెనమ్మో నేనేం చేద్దు ఆ పాట అక్కడి నుంచి మొదలైన పాట ఆ! ఈరోజు అమరవీరుల పాటల కాడికి, ఆ! అదే పల్లె పేదల పాటల కాడికి
వచ్చింది. ఉమ్, ఈ పాట వెంకటాపాలెంలో ఫస్ట్ ఎమ్మెల్యే పార్టీ సమక్షంలో అక్కడ మన పాటల పోటీలు పెట్టారు. ఆ, పాటల పోటీలు పెట్టిన తర్వాత ఈ పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఉమ్, ఫస్ట్ ప్రైజ్ వస్తే ఆ ప్రైజు పాట అది ఎప్పుడైతే మన సుభాష్ చంద్రబోస్ ఫోటో ఇచ్చారు, ఆ, ఆ ఫోటో ఎప్పుడైతే నా చేతిలో పడ్డదో ఆ రోజు నుంచి పాట ఇక పెరిగిపోతూనే ఉంది. పాటే అసలు ఆగైతే ప్రాణంగా కావట్లే. వెళ్తున్నావు. వెళ్తున్నా. ఆ, మీ ఊర్లకు ఇప్పుడు నాగన్న కానీ ఎస్పాల్ అన్న కానీ ఇంకా చాలా మంది సుబ్బారావు అన్న కానీ వీళ్ళందరూ వచ్చిరన్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, అంటే మీతో ఎలా ఉండేది వాళ్ళ పరిచయం? ఆ నాగన్న ఇప్పుడు కూడా తన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అయినా కానీ నాగన్న మా కాడికి వస్తాడు. ఉమ్, నన్ను కూడా ఈ మధ్యలో ఒక పాట రాశా, మా ఊరు కట్టించిన శ్రీశైలం గారు అని చెప్పేసి. ఉమ్, అతను చనిపోయాడు. ఉమ్, ఆయన మీద నేనే రాసిన, నా సొంతంగా రాసిన పాట. ఉమ్. పాడండి. పొడిసేటి పొద్దుల ఉదయిస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, పోడు భూమి పోరు నడపోస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, పొడిసేటి పొద్దుల ఉదయిస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, పోడు భూమి పోరు నడపోస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, అవ్వా అయ్యా పేదల బతుకు చూడాలే సెలమన్నా మా శ్రీశైలమన్నా, భార్య పిల్లల బతుకు చూడాలే సెలమన్నా మా శ్రీశైలమన్నా, పేదవాళ్ళే నా వాళ్ళన్నావు సెలమన్నా మా శ్రీశైలమన్నా, వాళ్ళ బతుకులు సల్లంగుండాలన్నావు సెలమన్నా మా శ్రీశైలమన్నా, పొడిసేటి పొద్దుల ఉదయిస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, పోడు భూమి పోరు నడపోస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, పోడు భూమి పోరు నడపోస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా, పోడు భూమి పోరు నడపోస్తావా సెలమన్నా మా శ్రీశైలమన్నా. బా, ఏమన్నా వాడినవా అన్న, నిజంగా వాయిస్ చాలా బాగుంది. అసలు రచయితగా ఉన్నా మీరు? రాస్తారా? రాస్తా పాటలు రాస్తా. రాస్తూ పాడుతూ చాలా బాగా, సంస్కృతి సారథి చాలా బాగా రాసావు ఈ పాట. కళాకారుల మీద కూడా పాట రాశా. ఒకసారి పాడండి. సాంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు తెలంగాణ సమితి పోరు సాగిస్తుంది, సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు తెలంగాణ సమితి పోరు సాగిస్తుంది, పేద కళాకారులం ప్రగతికి వేకు చుక్కలం, పేద కళాకారులం ప్రగతికి వేకు చుక్కలం, పల్లె పల్లె తిరుగుతాము మా పల్లెకు పోతాము, సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు పొడిచేటి పొద్దోలే యుద్ధ పేరి మోగిస్తాం, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటాము, పెదోళ్ళ కన్న బిడ్డలం ప్రగతికి వేకు చుక్కలం, పెదోళ్ళ కన్న బిడ్డలం ప్రగతికి వేకు చుక్కలం, ప్రజా సమస్యలు పైన యుద్ధ పేరి మోగిస్తాం, సంస్కృతి రంగంలో కళాభివృద్ధి కొరకు. బా, ఏం పాడినవన్నా, అసలు చాలా బాగా రాశారు. నిజంగా బాగా పాడుతున్నావు. ఆ పాడే విధానం కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగా రాశారు. అసలు గుండెల్ని పిండేసేటట్టుగా రాశారు. అంటే అలా పదాలు కానీ. కాబట్టి మేడం ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, మన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కంటే ముందు నుంచి అక్షర దీపం జయరాజ్ అన్న, అప్పుడు అక్షర దీపం అడవిలో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం చదవాలని చెప్పేసి అన్న పాట రాసిండు. అప్పటి నుంచి కూడా అన్న ఎమ్మటి తిరుక్కుంటూ, ఈ మధ్యలో అన్న ఇక వెళ్ళిపోయాడు, మేము కూడా కొంచెం పెరిగినాం కాబట్టి ఆ కూలినాలు చేసుకుంటూ బాధ్యతల మీద పడ్డాయి, ఆ బాధ్యతల వల్ల ముందుకు రాలేకపోయినాం. అప్పుడు స్వచ్ఛందంగా చేసినాం. లీలావతి కోఆర్డినేటర్ ఖమ్మం జిల్లాకి మా టీంకి ఇస్తే, మా టీం జూలూరుపాడు మండలాల వారిగా వైరా మండలం, తల్లాడ మండలం అవన్నీ చేసినాం. అప్పట్లో ఈ అక్షర దీపం మెమో ఇచ్చారు, ఇది ఫ్రీ స్వచ్ఛందంగా చేశారని ఒక సీల్డ్ అని ఇది ఇచ్చారు. ఇప్పుడు దీని వయసు మినిమం 94-95. ఇప్పుడున్న సారథిలో ఉన్న కళాకారులు వాస్తవంగా అయితే నిజమైన కళాకారుల్ని గుర్తించలే. ఇది వాస్తవం. ఎక్కడనో మరుగున పెట్టి ఇప్పుడు ముందుకొచ్చి వాళ్ళు ఇది చేసుకొని మాలాంటి కళాకారులను అనగదొక్కారు. అది ఒకటి. ఈ ఖమ్మం జిల్లా కళా బృందం అంటే ఆశా కార్యక్రమం అని చెప్పేసి చింతూరు మండలం అటు పోవాలంటే ఎవరి వల్ల కూడా కాలే. మా టీమునే చింతూరు మండలం వేస్తే ఆ ఏరియా పోయి
అక్కడ పాటలు పాడి వాళ్ళ మీద ని వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పి, వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు పెట్టింది తిని, వాళ్ళ ఇంట్లో ఇళ్ళల్లో మేము కలిసిమెలిసి మెదిలి మళ్ళీ మా ఏరియాకొచ్చినాం. హ్మ్. ఇదివరకి పనికి ఆహార పథకం అని జెప్పేసి గవర్నమెంట్ లాయర్ గారు, హ్మ్. మన కడారి ప్రభాకర్ రావు గారు, హ్మ్. ఇది పనికి ఆహారం మన ఉపాధి హామీ కరువు పని. ఆ! ఆ! ఆ పనికి ఆయన గారు ఈ ప్రోగ్రామ్ తీసుకుంటూ ఆ గవర్నమెంట్ ఆయనకు అప్పచెప్తే ఈ ప్రోగ్రామ్ కూడా నెలల తరబడి చేసినాం, హ్మ్. కష్టపడ్డాం. ఇంకా ఇది కోలాటం గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇవన్నీ కోలాటం, ఇవన్నీ డప్పు గవర్నమెంట్ నుంచి వచ్చిన గవర్నమెంట్ సర్టిఫికెట్స్ మీకు. సర్టిఫికెట్. ఓహ్! కానీ గవర్నమెంట్ గుర్తించలే. అయ్యో! ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటర్వ్యూకి పంపించారు. పంపించిన తర్వాత అన్నీ ఓకే, నువ్వు 10 రోజులలో రవీంద్ర భారతికి డీవీఆర్ సర్టిఫికేట్ పట్టుకొని రాండి అని చెప్పి పంపించారు. హ్మ్. ఆ డీవీఆర్ గారి కాడికి పోతే ఆయన చనిపోయిండంట. హ్మ్. అసలు డిప్యూటీ డీవీఆర్ ఆ హ్మ్. సర్టిఫికేట్ ఇయలే, మాకు జాబ్ రాలే. అయ్యో! నిజమైన కళాకారుల్ని వెనకబడిపోయినాం. ఇప్పుడు ఏరే కళాకారులు అన్యాయం జరిగిపోయింది. అన్యాయం జరిగింది. కాబట్టి మా కాడ అన్ని ఆధారాలున్నాయి, ఆ! ఫోటోలతో సహా. ఇది ఈ ఫోటోలు కూడా మా ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గూడా కళాకారులకి, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా గానీ కళాకారుల్ని సారథులు ఎక్కువ. ఇంకా కొంతమంది కళాకారులను తీసుకునే ప్రయత్నం ఒకటి జరుగుతుందనేది ఒకటి అన్నారు. వాయిస్ వచ్చింది. మరి అందులో ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా మీకు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటది. అవును మేడం. వాళ్ళు ఇది అన్నారులే గానీ దాన్ని ముందుకు తీసుకోవట్లేదు గదా! కాబట్టి నిజమైన కళాకారులను ఖమ్మం జిల్లా నుంచి హ్మ్. గుర్తించి, వాళ్ళ ఆటపాట గూడా ఇంటర్వ్యూ చేసుకొని, హ్మ్. అందులో సక్సెస్ అయితేనే వాస్తవమైన కళాకారులని తీసుకోమని అవును. మేము గవర్నమెంట్‌ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గూడా హ్మ్. మేము కోరుతున్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు గానీ, రాహుల్ గాంధీ గానీ ఖమ్మం జిల్లా వచ్చి మీటింగ్ పెట్టి వాగ్దానం చేసిండు. కళాకారులకి సహాయం చేస్తా. హ్మ్. పేద కళాకారులు, నిరుద్యోగ కళాకారులకి ఉపాధి కల్పిస్తా. హ్మ్. కళాకారులతోటే ఒక ఆటపాటతోటే ఉద్యమం మొదలవుతుంది కాబట్టి, ఒక నాయకుడు మాట్లాడినా గానీ ఇనని పరిస్థితిలో ఒక గాయకుడొచ్చి ఆ గొంతుని ప్రజలల్లకి వినిపిస్తే ఇంట్లో అన్నం తినేవాళ్ళు గూడా బయటికొస్తారు ఆ హ్మ్. పాట ఇనాలని. ఆ హ్మ్. పాటకున్న పవర్ అట్లాంటిది కాబట్టి, అవును. ఆ పాట కళాకారుల్ని ఆదరించి వాళ్ళకి నిరుద్యోగ కళాకారులకి వృత్తి కల్పించాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్‌ని కోరుతున్నా మేడం. వేడుకుంటున్నారు. వేడుకుంటున్నా. కంపల్సరీ మీకు ఇప్పుడు జరిగే ప్రాసెస్‌లో జాబ్ రావాలని కోరుకుంటున్నా నేను గూడా. అవును. రావాలి అని వస్తే కొంచెం ఉపాధి కలుగుతదనేది మీ అవును. ఆరాటం. అవును. ఎప్పటినుంచో కళారూపాలు కొంతమంది నిజంగా మీరు జీవితం చెప్పినట్టుగా ఏంటంటే మేడం, ఇంత ఈ రోజులు 20 సంవత్సరాలు కష్టపడ్డాం గదా! ఒక కళారంగానికి మీ 25 మీరు సంవత్సరాలు చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఉంది గదా! ఒక్క రోజైనా ఆ సాంస్కృతిక సారథిలో చేసి చనిపోవాలనే ఆశ. అయ్యో! అయితే కంపల్సరీ మీకు ఆ జాబు రావాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరన్నట్టుగా చాలామంది కళాకారులు గూడా అన్యాయం జరిగింది. అసలైన కళాకారులకు జాబ్ రాలేదు. మామూలుగా ఉన్న కళాకారులకు మాత్రం వాళ్ళకొచ్చేసింది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చాలామంది కళాకారులకు అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా ఒకవేళ నిజంగా ఈ ఇంటర్వ్యూలో గూడా వాళ్ళింటే ఒకవేళ నీకు ఈ జాబ్ కంపల్సరీ వస్తది అనుకుంటున్నా, రావాలని గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఇంకా మంచి మంచి పాటలేమన్నా ఉంటే మా కోసం. ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అన్యాయాలు, అకృత్యాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి, ఆ సాయి చందన్న రాసిన గీతం, ఆ గీతంలో ఉన్న ఆ పదాలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి, అది మంచిగా అనిపించి ఆ పాటను పాడటం జరుగుతుంది. పాడండి. ఆడపిల్లల నేడు ఆట వస్తువులుగా చూస్తున్నారు, వ్యాపార విబదిలో నిలబెట్టి అమ్ముతున్నారు. శ్రీమూర్తిని గౌరవించే భారతావనిలో విటాంటి దుష్టతి దాబురించే నేడు. ఓ దేవుడా, రక్షించు నా దేశాన్ని. ఓ దేవుడా, శిక్షించు మగవాడిలో మృగాన్ని. మదమోహం ముదిరిన భృగాల వేటలు, పేనున్మాదం పెరిగిన మగాళ్ళాటలు, భారతావని బంగారు బొమ్మలు మానవానికి విలువిచ్చే
ముత్తు అమ్మలు భలైతున్నారు, మన ఆడపిల్లలు ఊపిరొదులుతున్నారు, మన అక్క చెల్లెలు భలవుతున్నారు, మన ఆడపిల్లలు ఊపిరొదులుతున్నారు, మన అక్క చెల్లెలు నింగిల సగము నిలువెల్లగాయ పడుతున్నారు, మనిషిల సగము మరణానికి గురవుతున్నారు, మహిళా అనే మాట నేడు మరుగున పడిపోతున్నది, మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్న ఈ మానవ మృగాలను ఇగనైనా అడ్డుకొని ఆపుదాము, ఈ ఆకృత్యాలను ఊపిరి ఆగిపోదు పతి పిల్లగాళ్లకు, మదమోహం ముదిరిన మృగాల వేటలు, పేను ఉన్మాదం పెరిగిన మగల్లాటలు, పారతావని బంగారు బొమ్మలు మానవానికి విలువిచ్చే అమ్మలు బలవుతున్నారు, మన ఆడపిల్లలు ఊపిరొదులుతున్నారు, మన అక్క చెల్లెలు బలవుతున్నారు, మన ఆడపిల్లలు ఊపిరొదులుతున్నారు, మన అక్క చెల్లెలు. ఎంత బాగా పాడావన్నా. అసలు ఇప్పుడు ఈ సమాజంలో ఆడపిల్లలకు ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ పాట సాయి చందు చాలా బాగా రాశాడు. బాగా రాశాడు. చాలా బాగా హైలైట్ ఏం పాట. జరుగుతుంది మహిళలకు అనేది. తను లేకపోయినా గానీ ముందు భవిష్యత్తును ఆలోచించి అవును, అతను రాసిన పాటే ఇప్పుడు చాలా బాగా జరిగే రాశాడు. పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి తను చాలా గొప్పగా రాశాడు. రాసిండు. నువ్వు చాలా అతనికి బాగా పాడినావు. పాదాభివందనం. ఆ పాట. మీరు కూడా చాలా బాగా పాడిరన్నా. చాలా బాగుంది. ఇంకా మీరేమన్నా ఇంకా గ్రామాలలో మీరు పల్లె పాటలని ఏమన్నా తిరిగిన సందర్భంలో ఇట్లా ఊరూరు తిరుగుకుంటా కళారూపాలు చేసిన సందర్భంలో ఏమైనా ఉన్నాయా? ఆ, ఉమ్, మా ఏరియాలు మొత్తం కూడా ఎక్కడ మీటింగులు జరిగినా కానీ ఎక్కడ ఇట్లా సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్క ఊళ్ళల్లో కూడా పోయి పాటలు పాడి పాటలతోటి వాళ్ళని జనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ పాట అంటే మా మండలంలో నేననేది వాళ్ళకి తెలుసు అనమాట. ఉమ్. పాట బాగా పాడుతుంది, నారాయణ అంటే నారాయణ తెలుసు. అంటే పాట అని అనేది ఇప్పటికి కూడా పాటతోటే జీవనం ఉమ్. అట్లా. మీరు పాటే ప్రాణంగా వస్తున్నారు. మరి ఈ పాట నీకు ఏమన్నా జీవనం పెడుతుందా? ఇక అట్లనే ఏదైనా ప్రోగ్రాం వస్తే పోవటం, ఆ వచ్చిన రూపాయితోటి ఇల్లు గడుపుకోవటం, ఉమ్, ఆ పాటే మనసు నిండా నిలిచిపోయింది కాబట్టి ఉమ్, పాట తప్ప ఏమి చేసే పరిస్థితి లేదు, ఆ, ఏరే పనికి కూడా పోలేని పరిస్థితి. పాట ఉందంటే అక్కడ ఖచ్చితంగా పోవటం, ఆ మంచో చెడో పాట రాయటం, చిత్తుబొత్తు పాటలను పేర్చుకోవటం, ఆ, పాడటం, ఆడ నుంచి రావటం. వచ్చిన తర్వాత బాధలు కష్టాలు ఇంట్లో ఉన్న పరిస్థితులు అట్లా ఆర్థికంగా వెనకబడిపోవటం, ఉమ్. అది అట్లా జరుగుతుంది మేడం. ఎక్కడ పాట ఉంటే అక్కడ ఉరికి పోతూ పాడుతూ అవును, వస్తావు. ఇంటికి అవును. వచ్చిన తర్వాత మళ్ళా ఆ, ఎప్పటి అట్లానే ఆర్థిక పరిస్థితి అవును, ఇబ్బందిగా ఆ. ఉంది. అందుకోసమే నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరసిపోనమ్మో ఓ నా పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరసిపోనమ్మో ఓ నా పాటమ్మా, పతి మదిలోన మెదులుతున్నవో పాటమ్మా, నా ఎదలోనే పదిలంగుంటవో పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేదమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోదమ్మో నా పాటమ్మా, సత్యంగల్ల సమ్మక్క తల్లని సారలమ్మ అని అంటము, మైమగల్ల మహా తల్లులకు చేతులెత్తి మేము మొక్కుతుంటాము, ఒకడు రాసి ఇంకొకడు పేరు పోస్తే అందుకే ఓ పాటమ్మా,
కనులారా చూసి ఏమి చేయలేక కుమిలి కుమిలి పోతావోయమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ వీడలేనమ్మో నా పాటమ్మా. అమ్మ నాన్న సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తాను. అమ్మ నాన్న సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్న వాళ్ళ నిడిసి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తాను. నిన్ను నమ్ముకోనే బతుకుతున్నాము, అందుకే ఓ పాటమ్మా ఉన్ననాడు కలిసి తింటామో, లేకుంటే నిన్ను తలుసుకుంటామో. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోలేనమ్మో నా పాటమ్మా. నేను ఎన్నడూ మరలేనమ్మో నా పాటమ్మా, నిన్ను ఎన్నడూ మరలేనమ్మో నా పాటమ్మా. బా ఏమన్నా పాడినావన్నా, అసలు నిజంగా ఆర్ట్ఫుల్గా పాడినావు. అంటే గుండెల నుంచి లోపల నుంచి వచ్చింది పాట. చాలా బాగా రాసిండు మన భిక్షపతి గారు. భిక్షపతి అన్న భిక్షపతి అన్న రాసిండు, బయ్యారం భిక్షపతి అన్న. ఈ పాట రాసింది బయ్యారం భిక్షపతి అన్న. ఆయన చాలా వాస్తవానికి ఈ పాటల్లో ఈ పాట నమ్ముకొని బతికే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మొత్తం ఈ పాట రూపంలో చూపించిన పరిస్థితి. ఏరే వాళ్ళు రాస్తే నా పేరు పెట్టుకుంటారు అనేది, అంటే ఒకరు రాసి ఒకరి పేరు పెట్టుకుంటున్నారు. పాట నిన్ను నమ్ముకొని నేను బతికినా కానీ ఇది కళాకారుల స్వార్థం గురించి కూడా ఒక పాట రాసిండు భిక్షపతి అన్న. ఏం పాట? తను చనిపోయిండు, అది ఇంకా వెలుగులోకి రాలేదు, తన బాణీ కూడా తెలియదు, వాళ్ళ తమ్ముడు కాడు ఉంది. ఆ పాటను దాన్ని రికార్డింగ్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా తల అంతంత సందా వేసుకొని అయినా దాన్ని రికార్డింగ్ చేస్తామంటే ఆ పాట అది బయటికి రావట్లేదు, కొంచెం కొంచెం తెలుస్తుంది. వచ్చా నీకన్నా ఆ పాట ఇప్పుడు పాడగలవా? పాట దాన్ని రిలీజ్ చేయలే, బాణీ కూడా చెప్పలేము మేడం. కాబట్టి పాటను చూసా, ఖచ్చితంగా చేపిద్దామా అని చెప్పేసాను. ఆ పాట వరకు ఖచ్చితంగా నేను నా నోట పాడాలనేది నా అభిప్రాయం. వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తా అన్నారా మరి? పాడవన్నారా? అడిగినాం, సరే పాడో తమ్ముడు అని చెప్పేసి అన్నారు. చాలా గొప్ప రచయిత, గొప్ప పాటలు రాసిండు. ఇంకా నీకు నచ్చిన పాటలు ఇంకా ఏమన్నా ఒకటి రెండు మంచి పాటలు? గద్దర్ అన్న ఇటీవల కాలంలో మరణించిండు కాబట్టి తనపై తను రాచుకున్నాడు అనేది అంటున్నారు, కానీ వాస్తవంగా అయితే నాకైతే అంత అవగాహన లేదు. ఆ పాట విన్నా. నేను కూడా గద్దర్ అన్న చనిపోయినప్పుడు ఇక్కడ ఆర్టీవీ గ్యాలరీ, దానికి ఆ పేరు అయితే నాకు పూర్తిగా తెలియదు, ఆర్ న్యూస్ వల్ల ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ఆర్టీవీ గ్యాలరీలో పెట్టారు. అయితే గద్దర్ అన్న మీద కూడా నేను కూడా పాట రాసి పాడా. ఆ పాట వేరే పాట. అయితే ఇప్పుడు గద్దర్ అన్న పాటనే పాడాలనేది నా అభిప్రాయం. ఒక్కసారి పాడండి. లో 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 ఓహో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెవరు పూసెదరో, జానపదం జీవఖనంలో ఆహా జానపదం జీవఖనంలో జీవ అక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పూసెదరు, జానపదం జీవఖనంలో జీవ అక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, చినిగిపోయిన తోతి రుమాలను ఎవరు చుట్టుకుందురో, ఆ అలిగిపోయిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో, అలిగిపోయిన గొంగడి బొంతను ఎవరు అలుముకుందురో, చిన్నబోయిన చేతి కర్రతో ఆహా చిన్నబోయిన చేతి కర్రతో సాము ఎవరు చేసెదరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, జీరబోయిన గొంతులో
జీవమెవరు పోసెదరు. జానపదం జీవక్షణంలో ఆహా జీవ అక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. పలిగిపోయిన డప్పుపై దరువులెవరు ఏసెదరు. ఆ పలిగిపోయిన డప్పుపై దరువులెవరు ఏసెదరు. ఆ చినిగిపోయిన డోలకు ఆత్మను ఎదకు ఎవరు హత్తుకుందురు. చినిగిపోయిన డోలకు ఆత్మను ఎదకు ఎవరు హత్తుకుందురు. తెగిపోయిన ఈన తీగెలను ఆహా తెగిపోయిన ఈన తీగెలను నరాలెవరు అల్లెదరో. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. జీరబోయిన గొంతులో జీవమెవరు పూసెదరు. లారె లారె లారలరో లారె లారె లారలో లారె లారె లారలరో ఆహా లారె లారె లారలరో. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు. నా రాగమెవరు తీసెదరు. బా! ఏమన్నా పాడినావు అన్న, అస్సలు ఎక్సలెంట్ పాడినావు పాట. చాలామంది ఈ పాట పాడిర్రు గానీ, నీ నోట చాలా బావుంది. నిజంగా గద్దరన్న పాడినట్టే అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే. ఆ స్టైల్ గాని, ఆ తల ఊపడం గాని, ఆ చేతులు తిప్పడం గాని, నిజంగా గూడా గద్దరన్న వాయిస్ మళ్ళా ఇంటున్ననా అనిపిస్తుంది. నిజంగా చాలా బావుంది. నీవు లాస్ట్ చివరిగా నువ్వింత ఆవేదనగా ఉన్నావు. కళాకారులకు ఇంత అన్యాయం జరుగుతుంది. ఇట్లా నీకు చాలా బాధగా, ఆవేదనతో ఉన్నావు. నువ్విచ్చే సందేశం ఏంటి ఇప్పుడున్న కళాకారులకి? నా కళారంగం తరపున నాకున్న అనుభవం ప్రకారం 25 సంవత్సరాలు అట్లా చిన్నతనం నుంచి పాటను పట్టుకొని పైకి వచ్చిని అన్ని విధాలుగా గూడా బషీర్ బాగప్పుడు గూడా నేను గద్దరన్న పక్కమ్మటే ఉన్నా. కాల్పులు జరిగినాయి. మేము వెళ్ళిపోయినాం. అప్పుడు ఆ టైములో గూడా నేనున్నా గాబట్టి, ఈ కష్టపడ్డ కళాకారులు గుర్తింపు గవర్నమెంట్ చేసి వాళ్ళందరికి గూడా ఉపాధి కల్పించి, జీవన సదుపాయం కల్పించాలని, అదే విధంగా అందరికి న్యాయం చేయలేకపోయినా గానీ, కనీసం వాళ్ళకి పింఛన్లన్నా ఇచ్చి, వాళ్ళ జీవన ఉపాధిని కళాకారులు ప్రతి ఒక్కళ్ళకు గూడా కల్పించాలని ఇప్పుడున్న గవర్నమెంట్‌ని పాదాపి వందనాలు తెలియజేసి వాళ్ళని ఆ గవర్నమెంట్‌ని నేను అడుగుతున్నా కళాకారుల తరపున. నువ్వు గొంతెత్తితే నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల. నీ పాట వింటూ నగ్గల్వరి నవ యవ్వనమయ్యింది ఆ వేళ. నవ యవ్వనమయ్యింది ఆ వేళ. నవ యవ్వనమయ్యింది ఆ వేళ. గొంతెత్తితే నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల. నీ పాట వింటూ నగ్గల్వరి నవ యవ్వనమయ్యింది ఆ వేళ. నవ యవ్వనమయ్యింది ఆ వేళ. నవ యవ్వనమయ్యింది ఆ వేళ. రాగమెత్తుకుంటే రామారావు నోట ఆహ జాతరయ్యే జనమందరూ ఒక చోట. ఆ రాగమెత్తుకుంటే రామారావు నోట ఆ జాతరయ్యే జనమందరూ ఒక చోట. ఓ సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట, రామన్నా నీ ఆట పాట, అది పల్లెలకు అంకిత బాట. నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల. నీ పాట వింటూ నగ్గల్వరి నవ యవ్వనమయ్యింది ఆ వేళ. నవ యవ్వనమయ్యింది ఆ వేళ. నవ యవ్వనమయ్యింది ఆ వేళ. పాడే పాటల రాగం తీసి మై మరిసిపోయరా డప్పులు కొట్టి, మై మరిసిపోయరా డప్పులు కొట్టి, అరుణోదయ్యలో అడుగులు వేసి కానూరితో కంట పాపై నిలిసి, కానూరితో కంట పాపై నిలిసి, వర్గ పోరాటాన్ని ఎదనిండా మోసి, శ్రీకాకుళ వీర గదలని తలిసి, కంటాని కత్తిలా నూరినవు, కంటాని కత్తిలా నూరినవు, న్యాయాన్ని పగల జీరినవు,
పాటతో ఊరేగి రామారావు పరుగులు తీస్తున్నావో, పాటతో ఊరేగి రామారావు పరుగులు తీస్తున్నావో, నువ్వు గొంతెత్తితే నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నగ్జల్వరి నవ యవ్వనమయ్యింది ఆ వేళ, నవ యవ్వనమయ్యింది ఆ వేళ, నవ యవ్వనమయ్యింది ఆ వేళ, నవ యవ్వనమయ్యింది ఆ వేళ. మంచి అమరవీరుడు రామారావన్న పాట ఈ సందర్భంగా గుర్తు చేసినావు. అమరవీరుల యాదిలో బాగా పాడినవన్న యోచన గారు కూడా బాగా రాశాడు. ఎక్కడనో ఖమ్మం జిల్లా మారుమూల గ్రామం కొంజల్ల నుంచి, కొంజల్ల అవతల ఇంకా మారుమూల గ్రామం నుంచి మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన పాటలు కానీ, మీ మా టైము కానీ, మీ ఆవేదన ఇవన్నీ కూడా మాకు చెప్పడం, ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏదైతే నీ కోరికలు ఉన్నాయో అది అమ్మ అమ్మ పాట ఒకటి రాశాం అండి. అయితే ఆ పాట నేను ఇంతవరకు రికార్డింగ్ చేద్దామని సరే ఇప్పుడు అనుకున్నా. పాడతారా? అయితే ఇక్కడనే రికార్డింగ్ చేసినట్టే. అప్పుడు పాడండి. దీంతోటి బయటికి రిలీజ్ చేద్దాం అనేది ఆలోచన. సరే పాడండి. ఆర్థికంగా 10, 12 ఏళ్ళు అయితున్నాయి కాబట్టి దాన్ని చేయలేకపోయినా. ఓకే. మా మిసెస్ చచ్చిపోయిన 3 నెలల తర్వాత అమ్మ చనిపోయింది. అంతా ఇక బాధలతోటి నిండున్న గుండె నాది. కాబట్టి మా అమ్మ మీద పాట రాసుకున్నా కాబట్టి నా సొంత పాట. పాడండి. అమ్మా వందనం అప్పమ్మ వందనం, తల్లి వందనం పాదాబి వందనం, కన్న తల్లి వందనం పాదాలకు వందనం, అమ్మా వందనం అప్పమ్మ వందనం, తల్లి వందనం పాదాపి వందనం, కన్న తల్లి వందనం పాదాలకు వందనం. కూలి చేసినవమ్మ మమ్ము సాధినవమ్మ, అప్పు తెచ్చి నీవు ఇల్లు గడిపినవమ్మ, కష్టజీవి బిడ్డ నీకు కన్నీటి వందనాలు, అందుకో మాయమ్మ అమరవీరుల వందనాలు. అమ్మ వందనం అప్పమ్మ వందనం, తల్లి వందనం పాదాపి వందనం, కన్న తల్లి వందనం పాదాలకు వందనం, కన్న తల్లి వందనం పాదాలకు వందనం. పాట చాలా బాగుంది. ఒక్కసారి మళ్ళొక్కసారి అమ్మని గుర్తు చేసినావు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కొంజల్ల మండలం రామనరసయ్య నగరం నుంచి ఎక్కడో మారుమూల గ్రామం, అక్కడి నుంచి మనం పిలవగానే ఇక్కడికి వచ్చిన నారాయణకు మరొక్కసారి లాల్సలం. ఇది ఈరోజు నారాయణతో మన ఇంటర్వ్యూ. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా నిర్మల.